వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ దిస్ వ్లాగ్. ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్ అనేది ముందే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోయి ఉంటే అది కూడా వెళ్ళి చూడండి. సో ఈ షార్ట్స్లో మనం ఏ టెంపుల్కి అయితే వెళ్తున్నాము, ఏ ప్లేస్కి వెళ్తున్నాము అనేది నేను రివీల్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో. సో మేము ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేము వెళ్ళిన రోజు అమావాస్య యజ్ఞం అయితే జరుగుతుంది. మేము పర్టికులర్గా అమావాస్య యజ్ఞం చేయడానికి విజిట్ చేసాము. ఇది చెన్నై నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో లొకేట్ అయి ఉన్నది. అండ్ ఆల్సో ఈ టెంపుల్ హైవే మధ్యలో లొకేట్ అయి ఉన్నది, నేషనల్ హైవే మధ్యలో. ఈ టెంపుల్లో ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి కూడా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అండ్ మేలో వచ్చే పౌర్ణమి అంటే చిత్రా పౌర్ణమి అంటారు. సో ఆ టైంలో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. మేమైతే మా చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మీరు కూడా పీస్ఫుల్గా ఫీల్ అయ్యే ప్లేస్ ఏమన్నా ఉన్నదా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇదిగో ఇదే ఆ టెంపుల్ ఉండే ప్లేస్. మీరు ఒకవేళ చెన్నై వెళ్తే ఇక్కడికి విజిట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.